అది అలా జరిగిందన్నమాట బాయ్స్. ఎలా జరిగింది సార్? వెటకారం అర్థమైంది. నిన్న నేను పాఠం ఎక్కడ ఆపానో చెప్పగలవా? బెల్లు కొట్టినప్పుడు. వెరీ గుడ్ బాయ్స్. ఇక్కడ గర్ల్స్ కూడా ఉన్నారు సార్. ఇది వెటకారమే. వెటకారం పలు రకాలు. ఓకే, అసలు విషయానికి వద్దాం. మనిషిగా పుట్టడం గొప్ప కాదు. మనం చచ్చినా సరే మన పేరు 10 మంది చెప్పుకోవాలంటే ఏం చేయాలి? ఊరంతా అప్పులు చేయాలి సార్. శభాష్, మీరు బాగుపడతారా? మీరు బాగుపడినవారు సార్. ఎవడా వాడు? ఈ పాఠం చెప్పడం, ఈ కంఠ శ్వాస, అది ఇది చాప్ చాప్ ఎందుకురా ఇవన్నీ? మీ జీతం కోసం సార్. కూల్ కూల్ కూల్. మీకు పాఠం చెప్పడం కంటే 10 బర్రెల్ని కాసుకోవటం బెటర్ అమ్మా. ఆ 10 బర్రెలు చస్తాయి అంతే. చూడండి రా, నేను ఎప్పుడు పాఠం మొదలు పెడతానని అంత శ్రద్ధగా ఎదురు చూస్తున్నారు. నాయనా డుంబు, చంటి, ఏంటమ్మా అంత డీప్ గా ఆలోచిస్తున్నారు? నిజం చెప్పమంటారా సార్? మీకు అలవాటు లేకపోయినా ఒక్కసారి చెప్పండి. మా ఇంటి పక్కన ఒక అమెరికా పిల్ల దిగింది సార్. ఆ? మీరు సుత్తి ఆపి పర్మిషన్ ఇస్తే వెళ్ళి సైడ్ కొట్టుకుంటాం సార్. వెళ్ళండి, సైట్ కొట్టడమే కాదు పడగొట్టండి, కానీ చెడగొట్టకండి. అరే, నిజాయితీగా అడిగారు, పర్మిషన్ ఇచ్చాను. మీరెవరు ఎవరికి సైట్ కొట్టరా? మీరు కూడా వెళ్ళండి. ఆహా, హాయిగా ఉంది. పాపం బక్క ప్రాణి, వీడెవరికి సైట్ కొట్టలేడు. ఎందుకంటే ఆల్రెడీ వీడికి సైట్ ఉంది. నేను ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అంకిత 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 ఇంత డిస్టర్బ్ చేసిందేంటి మామా? ఏం చేయమంటావు మామా? అరే నసాబ్ సిగరెట్ ఎవరా? ఇందులో ఒకటే ఉందిరా. పర్లేదురా, తలా తంపిద్దాం, వెలిగించు. రే సిగరెట్ తాగడం హానికరం. సలహాలు ఇవ్వటం ప్రమాదకరం నాన్న. సిగరెట్ తాగితే ఏమొస్తుందిరా? పొగొస్తుందిరా, తర్వాత క్యాన్సర్ వస్తుంది. తెలియదు కాబట్టి చెప్తున్నాను రా. మళ్ళీ తంతన్ రేయ్. ఫ్రెండ్స్, రేపటి నుంచి కాలేజ్ కి వారం రోజులు హాలిడేసా? ఎవరిచ్చారా? ఒకరిచ్చేదేంట్రా, మాకు మేమే అనౌన్స్ చేసుకున్నాం. దేనికో? అమెరికా అమ్మాయిని పడేయడానికి. పడేస్తావా? ఎక్కడ? లవ్ లో. అంత సీన్ ఉందా? సీన్ ఉందో సినిమా ఉందో చూడరా. వచ్చింది. హాయ్ అంకిత. హాయ్ గాయ్స్, కాలేజ్ కి వెళ్ళలేదా? నువ్వు ఉన్న చోటే మాకు కాలేజీ, నువ్వే మాకు వోల్టేజీ. తర్వాత బ్రతికే డ్రైనేజ్. ఏంటి? ఏం లేదు, కాలేజ్ కు 1 రోజు సెలవు ఇచ్చారు. దేనికి? ప్రిన్సిపల్ పోయాడు. అయ్యో పాపం. మా సంగతి సరే, మీరేంటి ఈరోజు బయటికి వెళ్ళే ప్రోగ్రాం లేదా? గుడికి వెళ్తున్నాను. అబ్బా, మేము కూడా కరెక్ట్ గా గుడికి వెళ్ళాలని అనుకున్నాం. ఈలోపు మీరు గుడి అన్నారు. మీరెప్పుడు అనుకున్నారా? అనుకున్నా లేరా? మీరు కార్లో అలా వెళ్ళండి, మేము ఆటోలో ఇలా వస్తాం. ఓకే. బాబు బాబు, ఏమిటి స్వామి? దేవుడు ఈ వైపు ఉన్నాడు. నిజమే, భక్తిలో ఒళ్ళు తెలియలేదు. అయినా దేవుడు ఏ వైపు లేడు, ఎక్కడ లేడు. మీరు వెళ్ళి అర్చన చేయండి. కొబ్బరికాయ గుడి ముందు కొట్టాలి బాబు. అలాగే స్వామి. సరే. స్వామి, నేను అనుకున్న పనులన్నీ సక్సెస్ కావాలని ఆశీర్వదించు. స్వామి, అంకిత నాకే దక్కాలి. ఎలాగైనా అంకిత నా సొంతం కావాలి స్వామి. స్వామి, నీ ఫస్ట్ క్లాస్ లో పాస్ కావు స్వామి. స్వామి, నేను పాస్ కాకపోయినా పర్వాలేదు, కానీ వీడు మాత్రం పాస్ కాకుండా చూడు. అంకిత మిస్ కాకుండా చూడు ప్లీజ్ స్వామి, ప్లీజ్. ఓరి నీచుల్లారా, దేవుణ్ణి కోరే కోరికలు రా ఇవి. ఇలాంటి పాపాత్ములు పెరుగుతున్నారు కాబట్టి కలియుగం అంతం కాబోతుంది. దేవుడు మాట్లాడినట్టున్నాడు రా, నీకేమైనా వినిపించిందా? అబ్బా, నువ్వు భక్త దుకాణమా? నీతో పర్సనల్ గా మాట్లాడడానికి? నోరు మూసుకొని దండం పెట్టుకో. దీర్ఘాయుష్మాన్ భవ. డుంబుకి భక్తి ఎక్కువ అనుకుంటా. భక్త ఈడు వందా నుంచో నిద్రపోయినట్టున్నాడు. డుంబో, పడుకున్నావా? కాదురా, దేవుడితో పర్సనల్ గా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నాను. మాట్లాడించాలి గానీ కొబ్బరికాయ కొట్టాలి. పద పద పద. మనం ప్రేమించుకుందామా? చూడమా, దేవుడు లాంటి మా ఆయన లేనప్పుడు ఈ బేవస్ గాడు ఎవడో వెనక నుంచి వచ్చి వాటేసుకుని ప్రేమించుకుందారా అని సరసాలు ఆడుతున్నాడు.
నువ్వైనా చెప్పమ్మా, లేడీ ర్యాంబోలాగా ఇంటర్వ్యూ లేకుండా బాధేస్తుంది. అక్క ఈయన ఎవరో కాదక్క, మా బావగారు. మీ బావగారు అయితే నన్ను ఎందుకు వాటేసుకోవాలి? మరి మీ బావ గారు వాటేసుకుంటారా? చెప్పమ్మా. మీ ఆయనక్క. ఆ? నిజమేనమ్మా, నేను ఆ విషయమే మర్చిపోయాను. ఏమండి, పొరపాటు అయిపోయింది, క్షమించండి. తాళికట్ట మీ మీద చెయ్యి చేసుకున్నాను, నన్ను క్షమించండి. లాగనండి, నన్ను క్షమించండి. నన్నే నువ్వు క్షమించు. లేదు, మీరే నన్ను క్షమించాలి. తాళి కట్టిన పాపానికి నువ్వే నన్ను క్షమించు. లేదు, మీరే నన్ను లేదు, క్షమించాలి. నువ్వే నన్ను క్షమించు. లేదు, క్షమించు. ఏ రామ్ గోపాల్ వర్మ, అతను డైరెక్టే. ఎవరైతే ఏంటి బతిమాలుతుంటే తెగ పోజులు కొడుతున్నావు? అబ్బా, దీని మతి మరుపు తగలయ్యా. నిజంగా మతిపోయి కొడుతుందో ఆ వంకతో కావాలని కొడుతుందో అర్థం కావడం లేదు. ఓ గాడ్ సేవ్ మీ. ఎవర్రా మంకీ? అంకీ అంకీ అంకి పెంకి ఏట్రా మంకీ? ఏంటంకుల్ అంత చిరాగ్గా ఉన్నారు? ఆంటీ కొట్టిందా? నీకెలా తెలుసు? క్షేమంగా వెళ్లి లాభంగా రాని సినిమాలో కోవైసర్ల బ్రహ్మానందం ఇలాగే కుక్కడి కొట్టినట్టు కొడుతుంది. అప్పుడు బ్రహ్మానందం మీలాగే చెమటలు పట్టి చిరాగ్గా ఉంటాడు. అబ్సల్యూట్లీ రాంగ్. మా ఆవిడికి కోవేశ్వరులకి చాలా డిఫరెన్స్ ఉంది. మా ఆవిడ అంత సీరియస్ గా కొట్టదు. మరెంత? రై నసాపరా. అంకిత ఎక్కడికి వెళ్ళింది అంకుల్? స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళింది. స్విమ్మింగ్ పూల్ దేనికి అంకుల్? వంట చేయడానికి. స్విమ్మింగ్ పూల్ కి ఎందుకు వెళ్తారు? ఈడియట్. అతి మరుపుతో దీని వాగుడు, అతి చనువుతో వీళ్ళ వాగుడు భరించలేకపోతున్నాను. చిచి చిచి స్టూపిడ్స్. చేపలు కదరా, కప్పలు ఉంటాయిరా. రే చేపల కప్పల గోలేంట దూరం ఏంట్రా? Hi boys, come on. Come on. ఏంట్రా స్పీడ్? అమ్మాయి పిలుస్తుంటే స్లో ఏంట్రా? పద. Hi friends. హాయ్ అంకిత. ఎంతసేపు అయింది వచ్చి? నువ్వు అలా సాగర్ కన్నీలా దూకావు, మేము ఇలా సాహసు వీరిలా వచ్చాం. Come on, jump. ఈతొచ్చా? రాదురా. ఈత రాకుండా అమ్మాయి దూకమంటే దూకేయడమేనా? ఆ అమ్మాయికి వచ్చు కదరా. వస్తే మాత్రం నీటి ఏనుగులను నిన్ను కాపాడడం వానపాములంట పిల్లవల అవుతుందా? దూకేరా దూక. నోరు మూయరా, నేను దూకినా చావను. రేయ్ అమెరికా అమ్మాయి రా. Please. You know that Come on, you say it always. What's more? హాయ్ అమెరికా. Hi దీని India. అర్థం ఏంటో చెప్పు, తెలియక చచ్చిపోతున్నాను. You don't know? A for America, I for India. Friendship, friendship. ఓసే అంతేనా? అదేదో పెద్ద గండి కొట్ట రాసామని తెగ టెన్షన్ ఫీల్ అయ్యానుగా.